సగం జిల్లాలు అన్నా క్యాంటీన్లు, సగం జిల్లాలేమో సీతమ్మ గారి క్యాంటీన్లు పెడతారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన అభ్యర్థులు గెలిచిన ఒక్క చోట మాత్రమే సీతమ్మ గారి క్యాంటీన్లు పెట్టి తక్కువ రేటుకి భోజనాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తారా? అంటే ఒక అన్నా క్యాంటీన్ విషయంలోనే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మరి గ్రామీణ పట్టణాభివృద్ధి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి శాఖకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి? ఆయన ఉప్పాడని అంతర్జాతీయ స్థాయిలో, పిఠాపురాన్ని అంతర్జాతీయ స్థాయిలో నేను తీర్చిదిద్దిపోతున్నాను ఈ 5 ఏళ్లలో అని చెప్పి ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. అవన్నీ సాధ్యమే అంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఏమి చూసి ఇంత మెజారిటీతో 21 సీట్లు గెలిపించారో ఆ 21 సీట్లు గెలిపించిన దానికి ఈ 5 ఏళ్లలో ఫుల్ఫిల్ చేయగలరా ఆ హామీల్ని? లేకపోతే ఈ 5 ఏళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తారా చేయరా అనేది రేపు బడ్జెట్ 1 సంవత్సరం తిరిగేలోకే అర్థమైపోయేటట్లుంది.